నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. సరే, ముందుగా ఇవాళ మన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. చాలా ఆర్టికల్స్ మరి ఇవాళ మనం 31కి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నాం కాబట్టి చాలా వరకు ఆర్టికల్స్ ఎకనామిక్ సర్వే నుంచి ఉన్నాయండి. ఆల్రెడీ మనం ఎకనామిక్ సర్వే మీద 2 వీడియోస్ చేస్తున్నాం. ఎకనామిక్ సర్వే పార్ట్ 1, పార్ట్ 2 అని. సుమారుగా ఒక 15 నుంచి 17 ఆర్టికల్స్ వరకు ఎకనామిక్ సర్వే రిలేటెడ్గా వచ్చాయి లాస్ట్ 2 డేస్లో. సో వాటన్నిటి బదులుగా మనం ఏం చేయాలి, ఆ 2 వీడియోస్ చూసుకొని దాని జిస్ట్కి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఒరిజినల్ పీడిఎఫ్స్ కూడా ఆ వీడియో లింక్లోనే పెట్టడం జరిగిందండి, అది మీరు చెక్ చేయొచ్చు. సరే, ఇవన్నీ మరి చూసుకుంటారా? 11% ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్స్కి. ఈ విధంగా రకరకాల కాన్సెప్ట్స్, అంటే ఎకనామీలో రెగ్యులేటరీ ఫోర్బెరెన్స్ అనేటటువంటిది ఏంటి, పావర్టీ మరియు గ్రోత్ రేటు, ఇన్ఈక్వాలిటీ, వీటి రిలేషన్ ఏంటి, బేర్ నెసెసిటీస్ దానికి సంబంధించింది ఏంటి, ఏ విధంగా పాండమిక్ టైంని కౌంటర్ చేయగలిగాము, ఇవన్నీ మనం చదువుకున్నాం ఆ 2 వీడియోస్లో. ఎకనామిక్ సర్వే వీడియోస్లో ఇవన్నీ చదువుకున్నాం. సో ఒకసారి అది చూడాలండి. సరే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మరి ఆల్రెడీ మన వాళ్ళు 2-3 స్టూడెంట్స్ రీసెంట్గా ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా, దానికి సంబంధించి ఏ విధంగా ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ అనేటటువంటివి మారచ్చు, ఇలాంటివి మనకి క్వశ్చన్స్ అడుగున్నారు కమెంట్స్లో. సో వాటన్నిటికీ ఆన్సర్గా ప్లస్ ఈ ఆర్టికల్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్గా దీన్ని ఏ విధంగా చూడాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూగా దీన్ని ఏ విధంగా చూడాలి, అవి మనం ఇక్కడ నేర్చుకుందాం. రైట్, ఇక్కడ ఢిల్లీలో మనకి డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన ఎంబసీస్, అంటే వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి. సో అలా ఇజ్రాయెల్ ఎంబసీ కూడా ఉంది. ఇజ్రాయెల్ ఎంబసీకి దగ్గరలో ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ లాంటిది జరిగింది. ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటున్నారు. సో బ్లాస్ట్ అనేటటువంటి జరిగింది. ప్రస్తుతానికి ఇంకా కంక్లూజివ్గా వీళ్ళే ఇది చేశారు అన్నది మనకు తెలియదు. కొంతమందిని అరెస్ట్ అయితే చేసున్నారు. సో అది జరిగింది. అది జరగగానే ఇజ్రాయెల్ అనేటటువంటిది, ఇప్పుడు మా వాళ్ళు మీ కంట్రీలో ఉంటున్నారంటే మా వాళ్ళ యొక్క సేఫ్టీ పరిస్థితి ఏంటి అని. సో సేఫ్టీకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి ఉండవు, ఈ ఇన్సిడెంట్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాము అని చెప్తున్నారు. అంటే దీనివల్ల 2 దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి అంత పెద్దగా అవ్వకపోవచ్చండి. ఇది చిన్న బ్లాస్ట్ మాత్రమే, ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం అనేది జరగలేదు. ఇన్వెస్టిగేషన్ చేసి మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అంతే తప్ప ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్లోనే ప్రాబ్లమ్స్ వచ్చేంత అలాంటి ఇన్సిడెంట్ కాదు ఇది. రెండోది, ఇక్కడ ఈ టెర్రరిజం అనేటటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద అటు ఇండియా ఇటు ఇజ్రాయెల్ మధ్య క్లోజ్ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది. ఇజ్రాయెల్లో కూడా టెర్రర్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మనకు కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటటువంటిది ఉంది. సో దానివల్ల ఆల్రెడీ 2 దేశాలు క్లోజ్ కోఆపరేషన్ ఉంది. దీనికి సంబంధించి అసలు ఏ గ్రూపు లేదా ఎవరు దీనికి బాధ్యులు, ఇది కనుక్కొని పనిష్మెంట్ ఇవి ఉంటుందే తప్ప రెండిటికి బైలేటరల్గా ఇబ్బందులు వచ్చేంత ఒక ప్రాబ్లం అయితే కాదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాం. ఆ సిరీస్లో ఇప్పటికే 5 కంట్రీస్ కంప్లీట్ చేస్తున్నాం. 5 కంట్రీస్కి సంబంధించిన రిలేషన్స్. సో స్లోగా మనం వీక్లీ 2 వీడియోస్ అట్లా స్లోగా మనం మిగిలిన కంట్రీస్ కూడా చేద్దాం. ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి అన్న దాని మీద వీడియో చేసే ఉంది, అదొకసారి చూడండి. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ ఏంటి అన్నది మనం ఆ సిరీస్లో కొన్ని రోజులకి చూద్దాము. రైట్, ఇక్కడ పెద్దగా మనం అనుకున్నంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఈ రెండింటి మధ్య ఏం రాదండి ఈ ఈవెంట్ వల్ల. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్తున్నారు. సరే, అసలు ఇక్కడ విషయం ఏంటో చెప్తాను. కునాల్ కమ్రా అనేటటువంటి ఒక వ్యక్తి, అతను కమీడియన్. సో అతను సుప్రీంకోర్టు మీద చేసినటువంటి ట్వీట్స్ని బేస్ చేసుకొని అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి కేసు వేయడం జరిగింది. అలాగే ఇంకొంతమంది కమీడియన్స్ మీద కూడా కేసెస్ అనేటటువంటి ఫైల్ అయ్యి ఉన్నాయన్నమాట. అయితే అసలు మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి, ఎస్పెషల్గా ఈ కునాల్ కమ్రా అనే వ్యక్తి చెప్పింది ఏంటి అంటే, కామెడీ అనేటటువంటిది కామెడీ వరకే చూడాలి. ఇంత పెద్ద వ్యవస్థ, సుప్రీంకోర్టు అనేది చాలా పెద్ద వ్యవస్థ. నేను చేసిన ఒక ట్వీట్ వల్ల
ఆ వ్యవస్థ మీద మొత్తం ప్రజలందరికీ నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్గా సుప్రీంకోర్టును అనుకునేటటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అలా అనుకుంటున్నారంటే మీరు నన్ను చాలా పెద్దగా ఊహించుకొని మీ వ్యవస్థను మీరు చిన్నగా ఊహించుకున్నట్టు. నా ఒక్క ట్వీట్ వల్ల స్కాండలైజింగ్ ది కోర్ట్, అంటే కోర్టు యొక్క అథారిటీకే నష్టం కలిగే పరిస్థితి వస్తుంది, అప్పుడే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మామూలుగా వేస్తారు. ఇలా అనుకున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఈ మనలాంటి డెమోక్రసీలో, ఇంత పెద్ద వ్యవస్థలో ఇంటాలరెన్స్ అనేటటువంటిది ఉండకూడదు, టాలరెన్స్ అనేటటువంటిది ఉండాలి. టాలరెన్స్ అన్నది ఇంపార్టెంట్, అది ఇక్కడ చెప్పింది. ఒకసారి ఆలోచించి చూడండి. లాస్ట్ ఇయర్లో కూడా మనం చూసే ఉంటాం, ప్రశాంత్ భూషణ్ కేసులో కానీ వీటన్నిటిలో క్రిటిసిజంకి కంటెంప్ట్కి తేడా ఉంది. క్రిటిసిజం అనేటటువంటిది చేయొచ్చు. కంటెంప్ట్ అంటే చాలా పెద్ద విషయం అండి. కోర్టునే ధిక్కరణ, కోర్టు యొక్క అథారిటీని అండర్మైన్ చేయడము, అది కంటెంప్ట్ అవుతుంది, రైట్? అదేవిధంగా రీసెంట్గా మనకి January 26 రోజు రిపబ్లిక్ డే రోజు ఫార్మర్స్ పెరేడ్ జరుగుతూ ఉండింది. మరి అక్కడ కొంతమంది ఇటు వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గర కొంత అల్లర్లు ఇవి జరిగాయి అన్నమాట. అక్కడ ఒక ఫార్మర్ చనిపోవడం జరిగింది. అయితే ఇనీషియల్గా రిపోర్ట్ చేసినప్పుడు ఫార్మర్ లాఠీ చార్జ్లో చనిపోయారు అని చెప్పి ఫస్ట్ రిపోర్టర్స్ రాశారు. ఆ తర్వాత కొంతసేపటికి తెలిసింది ఏంటి అంటే ట్రాక్టర్ ఇలా పడిపోయి చనిపోయారు అని. సో మళ్ళీ ఆ రిపోర్ట్ ఏదైతే చేశారో దాన్ని తీసేసి మళ్ళీ ఇది జరిగిందని చెప్పారు. అయితే ఆ రిపోర్టర్స్ ఎవరైతే ఫస్ట్ ఇలా పోలీస్ లాఠీ చార్జ్లో చనిపోయారని ముందు రాశారో వాళ్ళ మీద దేశద్రోహము, సో సెడిషన్ కేసుని బనాయించారు. సో ఇప్పుడు ఏమంటారంటే మేము ఎప్పుడైనా గ్రౌండ్ అక్కడి నుంచి రిపోర్ట్ చేసేటప్పుడు మాకు అక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ వీళ్ళు ఏది చెప్తే ఫస్ట్ దాన్ని మేము చూసి అది రాయాలనుకుంటాం. కానీ మేము అదే కావాలని ఇంటెన్షన్ ఏంటి, రాసిన దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటి, ఆ తర్వాత మాకు ఒరిజినల్ కంటెంట్ తెలియగానే దాన్ని రీప్లేస్ చేశాం కదా, తీసేసి ఇది కాదు ఇది జరిగింది అని చెప్పి మళ్ళీ రాశాం కదా. సో ఇంటెన్షన్ మరియు ఇంటెంట్ అనేటటువంటిది ఎవరిని ఇన్సైట్ చేయాలని కానీ వైలెన్స్ని ఇన్సైట్ చేయాలని కాదు. సో అలాంటి జర్నలిస్ట్ మీద సెడిషన్ కేసుని ఎలా మోపుతారు? సెడిషన్ అంటే దేశద్రోహము. ఏ విధంగా అది సెడిషన్ కేసు అవుతుంది? సో అసలు యాక్చువల్గా అండి ఈ సెడిషన్ అనేటటువంటిది ఐపీసీలో సెక్షన్ 124A కింద దీన్ని ఉంటుందన్నమాట. దీన్ని తీసేయాలి అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు డిబేట్ జరిగినప్పటికీ లేదు, కొన్ని కేసెస్లో సెడిషన్ ఛార్జెస్ ఉండాలి అని చెప్పి ఉంచారు. కానీ ఈ విధంగా సెడిషన్ కేసెస్ అనేటటువంటివి ఈ రిపోర్టర్స్ మీద ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక్కడ క్వశ్చన్. మరి సెడిషన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ దీని కింద ఏంటి, మాటల ద్వారా కానీ ఏదైనా రాయడం ద్వారా కానీ సైన్స్ ద్వారా కానీ ఏ విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారానైనా హేట్రెడ్ అనేటటువంటిది లేదా కంటెంప్ట్ అనేటటువంటిది ప్రమోట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు సెడిషన్ కింద. సెడిషన్కి సంబంధించి చాలా సెక్షన్స్ చాలా వాటి కింద ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి కింద ఇలా రకరకాల చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి. లా కమిషన్ అన్నటువంటిది లా కమిషన్ సెడిషన్ మీద 2018లో డిస్కస్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నదానికి హేట్ స్పీచ్ అన్నదానికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. సెడిషన్ అనేటటువంటిది క్రిమినల్ కేసు ఇప్పుడు. సో ఆ క్రిమినల్ కేసు అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మాత్రమే, అది నిజంగానే వైలెన్స్ని ఇన్సైట్ చేస్తే మాత్రమే వాడాలి. ఇన్సైట్ అంటే ప్రోద్బలించడము అని, అంతేగాని ఊరికే మాటలు జస్ట్ అది వాళ్ళు చెప్పారు దాని మీద ఏ విధమైన ఇంపాక్ట్ లేదు. సో అప్పుడు దాన్ని సెడిషన్ అని చెప్పి కేసు బనాయించడం కరెక్ట్ కాదు, అది లా కమిషన్ చెప్పింది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. పాలిటిక్స్ సంబంధించింది, పార్లమెంటరీ డిబేట్స్ అన్నదానికి సంబంధించింది. పార్లమెంట్ అన్నటువంటిది బడ్జెటరీ సెషన్లో మరి మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయినప్పుడు జాయింట్ సెషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేయడం జరిగింది. రెండు సభలు కలిసి కూర్చున్న వేళ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంవత్సరంలో స్టార్టింగ్ సభ ఏదైతే ఉంటుందో దానికి రెండు చట్టసభలు కలిసి మీట్ అవుతాయి. ఆ చట్టసభలు కలిసి మీట్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రెండు చట్టసభల్ని అడ్రస్ చేస్తూ ఒక స్పెషల్ స్పీచ్ లాంటిది ఇస్తారనమాట. ఆ స్పెషల్ అడ్రస్ అంటారు. ఆ స్పెషల్ అడ్రస్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇయర్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది అన్న అజెండాని చూపిస్తుంది. క్యాబినెట్ అనేటటువంటిది ఈ స్పెషల్ అడ్రస్ని ఆమోదించి మరీ పంపిస్తుందన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని రెండు చట్టసభల్లోనూ చదువుతారు, చెప్తారు. దానికి సంబంధించి మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్పెషల్ అడ్రస్కి
మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే 2 చట్టసభల్లోనూ అది పాస్ అవ్వాలి. అది ఒకవేళ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్కి మెజారిటీ కోల్పోయినట్టు, అది రిజైన్ చేయాలి. మరి ఇక్కడ ఫామ్ చట్టాలకు సంబంధించి మేము టైం ఇస్తాము మాట్లాడడానికి అని గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. 2వ తేదీ నుంచి 1వ తేదీ ఫిబ్రవరి 1 అంటే రేపు బడ్జెట్ని ప్రవేశపెడతారు. మనకు బడ్జెట్ స్పెషల్ వీడియో ఉంటుంది, చూసుకోండి. సరే, బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత రోజు నుంచి ఒక 10 అవర్స్ వరకు మనం ఫామ్ చట్టాలు వీటి గురించి మాట్లాడదామని చెప్పారు. మరి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే అదేదో మనకి ముందే చేసి వింటర్ సెషన్ కండక్ట్ చేయలేదు కదా, లాస్ట్ వింటర్ సెషన్ కండక్ట్ చేయలేదు. మాన్సూన్ సెషన్లో కూడా కొన్ని రోజులు పెట్టి హర్రీబరీగా చట్టాలను పాస్ చేశారు. అలా కాకుండా పార్లమెంట్ కన్సల్టేషన్స్ చేపట్టి చేస్తుంటే ఎలా ఉండేది? డెమోక్రటిక్ కాండక్ట్ అనేటటువంటిది ఉండాలి. గవర్నమెంట్కి మెజారిటీ ఉంది, అపోజిషన్ పార్టీ అసలు లేకున్నా సరే వాళ్ళు చట్టం పాస్ చేయొచ్చు, బిల్లును పాస్ చేయొచ్చు. కానీ మెజారిటీ మాత్రమే కాదు డెమోక్రసీ అంటే, మిగిలిన వాళ్ళ ఒపీనియన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి 2 చట్టసభలు, లేకపోతే రిజైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా రికవరీ ఉండాలి, రికవరీ ఏ విధంగా అవ్వాలి అని చెప్పేసి. వీళ్ళిద్దరూ కూడా మన్మోహన్ సింగ్ మరియు చిదంబరం, వీళ్ళిద్దరూ కూడా ఎకనామిస్ట్లే, మనకు తెలుసు. వాళ్ళు రాసినటువంటిది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో లాస్ట్ ఇయర్ అనేటటువంటిది చాలా మనకి క్రిటికల్ సంవత్సరమే. ఎందుకని? కరోనా వల్ల లాక్డౌను ఇవంతా కూడా. సో లాక్డౌన్ అనేది ఇంకొంత ప్లాన్డ్గా చేసుంటే ఎస్పెషలీ మైగ్రెంట్స్, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు తగ్గేవి. లాక్డౌన్ విధించాలి, అన్ని దేశాలు ఫాలో అయ్యాయి స్ట్రాటజీ. కానీ ముందుగా కొంత ప్లాన్డ్గా చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి సడన్గా అప్పటికప్పుడు చెప్పడం కూడా ముందుగా ప్లాన్ చేసుకొని ఉండుంటే లాక్డౌన్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గి ఉండేవి. పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గుండేవి కదా, కొంచెం ప్లాన్ చేసుకొని ఉండుంటే ముందుగానే. అది ఒకటోది. రెండోది, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఎక్కువ మంది నమోదవుతున్నారు. గవర్నమెంట్ ఏమో వి షేప్డ్ రికవరీ అంటే ఏంటి? సడన్గా గ్రోత్ అనేటటువంటిది పడిపోయింది, కానీ మళ్ళీ సడన్ రైజ్ అనేది ఉంది. దీన్ని వి షేప్డ్ రికవరీ అంట. ఈ వి షేప్డ్ రికవరీ అనేటటువంటిది ఉంది అని చెప్తుంది. కానీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద అప్లై చేసుకున్న వాళ్ళు అటు డిసెంబర్కి ఇటు జనవరి మంత్కి చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జనరల్గా అప్లై చేసుకుంటారు? అదర్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఎంత వస్తుందండి? 200 పే చేస్తారు. మామూలుగా మనకి లెట్సే ఇంటి ఏదైనా రియల్ ఎస్టేట్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్లో కానీ ఇలాగ ఉన్నా సరే 300-400 పర్ డే వస్తుంది కదా. సో అలా కాకుండా కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద సబ్సిస్టెంట్తో పనిచేయాలి అనుకుంటున్నారంటే మిగిలిన ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి తక్కువగా ఉన్నట్టే, సింబాలిక్గా అదనమాట. సో వి షేప్డ్ రికవరీ ప్రస్తుతానికైతే ఇంకా కనిపించట్లేదు. ఇలాంటి సందర్భంలో మరి గవర్నమెంట్ అనేటటువంటిది ఫిస్కల్ స్టిమ్యులస్ ఏదైతే అనౌన్స్ చేసిందో లాస్ట్ ఇయర్, ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ని కంటిన్యూ చేయాలి. మీరు కనుక చూసుంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ మనకి తక్కువగానే ఉన్నింది ఆ ముందు సంవత్సరంతో పోలిస్తే. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, ఇప్పుడు గవర్నమెంట్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అంది. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద ఇన్ని లక్షల కోట్లు అని అంది, కానీ అదంతా ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్ చేసిందే, కొత్తగా మనీ ఖర్చు పెట్టింది కాదు. ఆల్రెడీ బడ్జెట్లో ముందు ఏదైతే మనకి మనీ అలొకేట్ చేసిందో దాన్ని ఈ విధంగా ప్యాకేజ్ రూపంలో ఇచ్చింది తప్ప చాలా వరకు, అంతా కాదు చాలా వరకు. సో కొత్తగా మనీ ఎక్కువగా స్పెండ్ చేయలేదు. మిగిలిన కంట్రీస్తో పోలిస్తే, యూఎస్ఏ కానీ ఇలా మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఫిస్కల్ స్టిమ్యులస్ తక్కువగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ని ఏ విధంగా తగ్గించలేము. రెండోది, హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ పెంచాలి. ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్మెంట్ రేపు జరగబోతుంది. సో దాంట్లో హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ పెంచాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. మూడోది, చాలా వరకు ఇన్ఫార్మల్ సెక్టార్ అనేటటువంటిది కుదేలైపోయింది. ఇలాంటి సందర్భంలో బేసిక్ ఇన్కమ్ సేఫ్టీ అంటే మినిమం కొంత బేసిక్ ఇన్కమ్ సేఫ్టీ అనేటటువంటిది వచ్చే విధంగా ప్లాన్ చేయాలి గవర్నమెంట్ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్కి ఎలాగైతే ఇన్పుట్ కోసం పిఎం కిసాన్ లాంటిది ఉందో అలాంటి బేసిక్ ఇన్కమ్ స్కీమ్ ఏదైనా ప్రపోజ్ చేస్తే కొంతవరకు పావర్టీ నుంచి వివిధ రకాల కమ్యూనిటీస్ బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటు ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఆక్స్ఫామ్ రిపోర్ట్లో కూడా చూసాం కదా. మరి రైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ని ఏ విధంగా ఆ ఇన్ఈక్వాలిటీస్ని ఎదుర్కొనేందుకు ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ బడ్జెట్లో
ప్రస్తావించాలి, బడ్జెట్కి ఇవన్నీ అడ్రస్ చేయగలగాలి. ఇది ఉన్నది డిఫికల్ట్ టైం ఇప్పుడు అందరికీ, దేశం మొత్తానికి. సో వీటిని అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి, వీటన్నిటి గురించి మనం చదువుకుంటాం కదా. సో వాటిలో ఇక్కడ చెప్తున్నటువంటిది సి సుబ్రమణియం, సిఎస్ అని పిలుస్తాం. మనకి సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్ కాదండి, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆయన కాదు. సో సి సుబ్రహ్మణ్యన్ ఈయన ఇండియన్ పొలిటీషియన్, మనకి ఫినాన్స్ మినిస్టర్ గాను, అగ్రికల్చర్ మినిస్టర్ గాను, డిఫెన్స్ మినిస్టర్ గాను ఉన్నారు. అగ్రికల్చరల్ రెవల్యూషన్లో, గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఈయనకు కాంట్రిబ్యూషన్కి గాను ఈయనకి భారతరత్న కూడా లభించడం జరిగింది. 2010లో ఈ విధంగా పోస్టల్ స్టాంప్ కూడా ఈయన పేరు మీద ఇవ్వడం జరిగిందనమాట. సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, దీనికి సంబంధించి ఈ గ్రీన్ రెవల్యూషన్ టైంకి గాను ఎంతో తోడ్పడ్డారు. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని సెటప్ చేయడంలోనూ వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో ఒకసారి ఇది చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ అంటున్నాం. ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించి ఇది మనం లాస్ట్ వీక్లో చదువుకున్నటువంటిది. ఫిషర్మెన్ ఇష్యూ, ఫిషర్మెన్ కొంతమంది చనిపోయారన్నాం కదా, దానికి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ మధ్యలో ఫిషర్మెన్ అసలు ఎందుకు చనిపోతున్నట్టు మనం కనుక ఇక్కడ జాగ్రఫికల్ లొకేషన్ గమనిస్తే పాక్ స్ట్రైట్, పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ పాక్ స్ట్రైట్ అనేటటువంటిది ఇండియా శ్రీలంక మధ్యలో, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. మనం మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్ గురించి ఫుల్ వీడియో చేస్తున్నాం, అక్కడ దీని గురించి కూడా డీటెయిల్డ్గా చెప్పున్నాము. లాస్ట్ వీడియోలో 4 days బ్యాక్ కూడా మనం దీని గురించి చదువున్నాం, ఒకసారి చూసుకుంటారా? చూడండి, ఇక్కడ మనకి 2 దేశాల మధ్య ఈ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ బౌండరీ లైన్ ఇది వచ్చిన తర్వాతే ప్రాబ్లం మొదలైంది. అంతకుముందు అటు ఇటు వెళ్ళే వాళ్ళం, అది మనం బౌండరీ ఇది అని డిమార్కేట్ చేసుకున్నాక మన వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళినా, వాళ్ళు ఇటు సైడ్ వచ్చినా అరెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ట్రాలర్స్ అంటే ఏంటి, ఇదిగోండి ఈ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం దీన్నంతా కూడా మైండ్ చేయడం. సో మనం ఆల్రెడీ 25th 26th వీడియోలో ట్రాలింగ్ అంటే ఏంటి, డీప్ సీ ఫిషింగ్ అంటే ఏంటి, శ్రీలంకలో ఏదాలో ఉంది, మన ఇండియాలో ఏదాలో లేదు, ఇదంతా చూసాము. ఒక్కసారి మీకు టైం స్టాంపింగ్ ఉంటుంది ప్రతి వీడియో కింద, సో అక్కడ ఒకసారి చూసుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా రిలేషన్షిప్కి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారంటే బౌండరీ ఇష్యూ అనేటటువంటిది మిగిలిన ఓవరాల్ బైలేటరల్ రిలేషన్షిప్లో ఇబ్బంది కలిగించకూడదు అని. అంటే ఏంటి, ఇక్కడ 2 దేశాల మధ్యలో LAC దగ్గర గొడవ జరుగుతూ ఉంది, అవునా? ఈ LAC దగ్గర ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అది ట్రేడ్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో మరి ఇబ్బంది కలిగించకూడదు అని. దేనికి ఇప్పుడు అది చెప్తున్నట్టు సందర్భం ఏంటి, మనం యాప్స్ని బ్యాన్ చేసాం, టిక్టాక్ అని రకరకాల యాప్స్ అనేటటువంటివి చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసాం. వాళ్ళు ఏమంటారంటే ఇది డిస్క్రిమినేషన్, ఈ చైనీస్ దగ్గర నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని, యాప్స్ని, ఇంపోర్ట్స్ని వీటన్నిటిని మీరు సరిగా పట్టించుకోవట్లేదు. సో LAC అనేటటువంటిది బార్డర్ డిస్ప్యూట్, దానికి ట్రేడ్కి మిగిలిన రిలేషన్షిప్కి సంబంధం పెట్టద్దు. ఇన్ని రోజులు బార్డర్ ఇష్యూ ఉన్నా సరే ఏ విధంగా అదర్ బైలేటరల్ రిలేషన్స్ బాగున్నాయో ఆ విధంగానే ఉండాలి అని అంటున్నారనమాట. లింక్ చేయకూడదు బౌండరీ డిస్ప్యూట్స్తో, అందరూ మనం కలిసి వర్క్ చేయాలి అని చెప్తున్నారు. కానీ మనం ఏమంటున్నామో అలాగేమీ లేదు. చూడండి, బార్డర్ అనేటటువంటి దగ్గర ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది మిగిలిన వాటి మీద ఇంపాక్ట్ ఉండదు అని ఏమీ ఉండదు. మేము ఇక్కడ చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ని బేస్ చేసుకొని యాప్స్ని బ్యాన్ చేస్తాం, అంతేగాని దీనికోసం కాదు. బట్ ఇండైరెక్ట్గా మనం బ్యాన్ చేసింది దానికోసమే. ఎనీవే, మరి ఏదో ఒక ఇంపాక్ట్ అయితే ఉండాలి కదా. బార్డర్లో అంత డిస్ప్యూట్ జరుపుకుంటూ చైనా నుంచి మనం కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఏ విధంగా మరి మన యొక్క ఇంపాక్ట్ అనేది తెలిసేది? కొంతవరకు ఓకే ఈ విధంగా చేయడం అనేటటువంటిది, అవునా కాదా? కానీ చైనా డీలింక్ చేయండి డిస్ప్యూట్స్కి సంబంధించి అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిలేటెడ్గానే ఉంది ఇందాక మనం చదువుకున్న దానికి. చైనా అనేటటువంటిదే మనకి ఇంపార్టెంట్, ఇంపోర్ట్స్ మనం ఎక్కువగా చైనా నుంచే తెచ్చుకుంటున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ఈ చైనా మీద ఇంపోర్ట్ డిపెండెన్సీ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో మనం నెంబర్ 1గా ఉన్నాం. కానీ దానికి కావాల్సిన రా మెటీరియల్స్, వాటిని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, API. ఈ API అనేటటువంటిది మనము ఈ రా మెటీరియల్, ఇది ఫార్మా సెక్టార్కి కావాల్సింది, దాన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో వీటి మీద డిపెండెన్స్ తగ్గించుకోవడానికి మనకి లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయిందండి. కరోనా టైంలో లాక్డౌన్తో ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి.
మెడిసిన్స్ అవి తయారు చేసుకోవడానికి రా మెటీరియల్స్ లేవు. అలాగ మనం చైనా మీద చాలా వాటికి డిపెండ్ అయి ఉన్నాం. అలా కాకుండా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి రకరకాల స్కీమ్స్ తీసుకొని వచ్చాము. వాటిలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ PLI అంటాం. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఇన్సెంటివ్స్ అన్నమాట. ఆ విధంగా కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ వాటి నుంచి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అది వచ్చేలాగా చేసుకోవడము. వివిధ రకాలైనటువంటి కంట్రీస్తో మనకి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆ FTAస్ని బెటర్గా యూజ్ చేసుకోవడము. వీటన్నిటి ద్వారా చైనా మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి. చైనా ఏమో లేదు, మీరు బార్డర్ డిస్ప్యూట్స్ని వీటిని సపరేట్గా చూడండి అంటుంది. మనమేమో ముందు జాగ్రత్తగా విదేశాలతో ఉన్నటువంటి వేరే దేశాలతో ఉన్న FTAస్ని వాడుకోవడము. PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈ విధంగా దాని మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, గవర్నాన్స్కి సంబంధించింది. NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఈ NGOs అనేటటువంటివి ఫండ్ని 2 సోర్సెస్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఒకటి డొమెస్టిక్ సోర్సెస్ నుంచి, అంటే మన దేశంలో ఎవరైనా సరే NGOస్కి మనీ అనేటటువంటిది డొనేట్ చేయొచ్చు. రెండోది ఫారిన్ కంపెనీస్ కానీ ఫారిన్ ఇండివిజువల్స్ కానీ విదేశాలకు సంబంధించిన వాళ్ళు మనీని డొనేట్ చేయొచ్చు. విదేశాలకు సంబంధించిన వాళ్ళు అంటే విదేశీ కంపెనీలు కావచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి ఇండివిజువల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా 2 రకాలుగా డొనేట్ చేయొచ్చు. మరి ఈ NGOస్కి వచ్చేటటువంటి ఫండ్స్ మొత్తాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కాదు. ఫండ్స్ కదా అని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనుకునేరు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎందుకని? సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి దీనికి లింక్గా ఉండొచ్చు కదా. ఎస్పెషలీ ఫారిన్ సోర్సెస్ నుంచి ఫండ్స్ వస్తే అవి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు. సో దానికోసం నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పేరుతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే NGOస్కి వచ్చే ఫారిన్ ఫండ్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మనకి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ చట్టం అని ఉంది. దానికి లాస్ట్ ఇయర్ అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం ఏమన్నారంటే ఖచ్చితంగా ఈ NGOs ఏవైతే ఫారిన్ డొనేషన్స్ తీసుకుంటున్నాయో వాటికి SBI బ్రాంచ్లోనే, SBIలో ఏదో ఒక బ్రాంచ్ దగ్గర అకౌంట్ ఉండాలి. ప్రతిసారి వాళ్ళకి ఏ సోర్స్ నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పాలి. ఫారిన్ అకౌంట్ నుంచి వస్తే ఇవంతా కూడా స్ట్రిక్ట్గా ఓవర్ సైట్. NGOs ఏ విధంగా ఫండ్స్ తీసుకుంటున్నాయి, యూటిలైజ్ చేసుకుంటున్నా అన్న దాని మీద ఓవర్ సైట్ అనేటటువంటిది పెంచడం జరిగిందని చెప్తున్నారు. ఒకసారి FCRA లైసెన్సింగ్ గురించి చూద్దామా? ఇక్కడ చూడండి. FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టము. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఎవరెవరు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని మరి యాక్సెప్ట్ చేయొచ్చు? కల్చరల్గా కానీ, సోషల్గా కానీ, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికీ యాక్సెప్ట్ చేయొచ్చు. పొలిటికల్ యాక్సెప్ట్ చేయకూడదు. పొలిటికల్ ఫండింగ్కి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అలో లేదనమాట. ఇక్కడ ఎవరైతే NGOs ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. వాటికి అకౌంట్స్ అనేటటువంటివి ప్రతి సంవత్సరం చూపించాలి. మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు, న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్, పొలిటికల్ పార్టీ, వీళ్ళు ఫారిన్ ఫండింగ్ని తీసుకోవడానికి లేదు. ఈ విధంగా తీసుకొని వచ్చారండి. సో ఇక్కడ రీసెంట్గా జరిగిన క్రిటిసిజం ఏంటి అంటే కావాలని FCRA లైసెన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకుంటూ ఉండాలి NGOs. కావాలని గవర్నమెంట్కి సరిగా లేనటువంటి, గవర్నమెంట్ సపోర్ట్గా లేనటువంటి NGOs యొక్క ఫండ్స్ని కావాలని నిలిపివేస్తున్నారు, వాటి లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తున్నారు అన్నది ఒక క్రిటిసిజం. గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అంటే కొన్ని NGOs యాంటీ స్టేట్ యాక్టివిటీస్, దేశానికి ఎగెనిస్ట్గా కొన్ని చర్యలు చేపడుతూ ఉన్నాయి. కొన్ని NGOs రిలీజియస్లీ కన్వర్షన్స్, వీటి కోసం కొన్ని NGOs పనిచేస్తున్నాయి. సో అందుకోసం వల్ల కొన్నిటికి ఫండ్స్ మేము ఆపేయడం జరిగింది. సెక్యూరిటీ ఇష్యూస్, వివిధ రకాల ఇష్యూస్ని చూసుకొని అది గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన వాదన అనమాట. ఇది FCRA రిలేటెడ్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అన్నది. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నాన్స్ మరియు పాలిటీ రెండిట్లోనూ చదువుకుంటాం. రీసెంట్గా ఒక RTI ఫైల్ అయింది. ఏమని? యూపీ అనేటటువంటిది పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, యాంటీ కన్వర్షన్కి సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానికి హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది మరి హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పింది, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే అని చెప్పారా అని. అసలు యూపీలో స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ చేసేదానికి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే అని చెప్పడానికి ఏంటి సంబంధం అంటే ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి చట్టం కానీ, ఏదైనా ఒక పాలసీ కానీ వీటికి అగెయినెస్ట్గా కనుక స్టేట్ చట్టాలు కానీ, స్టేట్ పాలసీస్ ఉంటే అవి ఫస్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాయి.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకొని దాన్ని ప్రెసిడెంట్కి ఇస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఓకే అని చెప్తేనే అప్పుడు ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి, లేదంటే పార్లమెంట్ ద్వారా పాస్ అయిన చట్టాలే చెల్లుబాటు అవుతాయి. ఈ విధంగా యాంటీ కన్వర్షన్కి సంబంధించి ఇది మరి ఎంతవరకు ఆర్డినెన్స్ అంటే రాష్ట్రం లెవెల్లో ఆర్టికల్ 213, అదే దేశం లెవెల్లో ఆర్డినెన్స్ అనేది ఏ ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 123 కింద ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. సరే, అది ఇంకా మా దగ్గరికి రాలేదు అని చెప్పడం జరిగింది. ఇంకా డ్యూ ప్రాసెస్ కింద మా దగ్గరికి రాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇదిగో ఇది ఉందా గమనించాలండి. హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది సెంట్రల్ లాస్కి ఏదైతే రిపంజెంట్ అంటే దానికి వ్యతిరేకంగా ఉందో వాటినే పరిగణలోకి తీసుకుంటుంది. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ఉంటేనే అది పాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశా చట్టము అని ఉందండి ఏపీకి సంబంధించి. దిశా చట్టం గవర్నమెంట్ అయితే పాస్ చేసింది, కానీ మనకి కొన్ని ఐపీసీ ప్రొవిజన్స్ ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి క్రిమినల్ లా అమెండ్మెంట్తో పోలిస్తే దీంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి. దాంతో ఏం చేసింది, దాన్ని ప్రెసిడెంట్కి పంపించింది. మరి ఆ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు, ఇంకా అక్కడి నుంచి ఏం సమాధానం లేదు. సో అందువల్ల అది పెండింగ్లో ఉంది కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా వివిధ రాష్ట్రాల్లో, రాజస్థాన్లోనూ ఇలాంటి బిల్ అనేటటువంటిది పాస్ అయింది, కానీ అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇంకా ఎటువంటి అసెంట్ పొందలేదు. పాలిటీలో ఇవి గుర్తుంటాయి కదా, ఎవరెవరు పవర్స్ ఏంటి అని క్లారిటీగా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్షిప్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే 2018లో ఇండియా అనేటటువంటిది ఈ కామర్స్ రూల్స్ అనే వాటిని ప్రపోజ్ చేసిందండి. ఈ కామర్స్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనుకుందాం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది తన ప్రోడక్ట్స్ని తన యొక్క ఓవరాల్గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్ముకోవడము అని అంటే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్టు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అది ఓన్లీ ప్లాట్ఫామ్గా మాత్రమే పనిచేయాలి. సో తన యొక్క ప్రోడక్ట్స్కి ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి వాటిని దాంట్లో సేల్ చేయడం కుదరదు. దాంతోపాటు డైరెక్ట్గా అది వేరే కంపెనీస్లో షేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి వేరే దాంట్లో షేర్ ఉంది అనుకుందాం. డైరెక్ట్ షేర్ ఉన్నటువంటి కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అది సేల్ చేసుకోలేదు అని చెప్పారు. అయితే మనం ఈ సంవత్సరం ఏం ఆలోచిస్తున్నామంటే ఈ కామర్స్ రూల్స్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి, టైటెన్ చేయాలి. ఇండైరెక్ట్ షేర్ ఉన్నా సరే ఇండైరెక్ట్లీ వేరే వేరే కంపెనీస్లో అది ఇన్వెస్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్నే వాళ్ళ ప్లాట్ఫామ్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే, సో ఇండైరెక్ట్గా షేర్ ఉన్నటువంటి వాటిని కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో వాటిని ప్రమోట్ చేయకుండా ఉండేలాగా ఇది ప్రపోజ్డ్ అనమాట. ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ అమెరికాకు సంబంధించి వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ విధంగా ఈ కామర్స్ రూల్స్ని మీరు స్ట్రెంగ్తెన్ చేయొద్దు, ఇది మా యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్లకి వాటన్నిటికీ విరుద్ధం అంటున్నారు. కానీ మనం ఏమంటున్నాం, ఇది లేకపోతే మా కంట్రీలో కాంపిటీషన్ అనేది దెబ్బతింటుంది. మీకు మంచిదే, మీ కంపెనీస్ నుంచి మీకు ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి, కానీ మా కంట్రీలో కాంపిటీషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇలా చేస్తే మీ కంట్రీలోకి ఎఫ్డిఐ తక్కువ వస్తుంది ఈ సెక్టార్లో అని వాళ్ళు అంటున్నారు. మరి ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. ప్రస్తుతానికి ఈ కామర్స్ రూల్స్ అర్థమైనయా? ఇలా ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దాని ప్రోడక్ట్స్ అదే అమ్ముకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనుకోండి. సో అది తనకు తానుగా ఒక ఫోన్స్ తయారు చేసే కంపెనీ పెట్టుకుంది. సో ఇప్పుడు ఆ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ దానివే వస్తాయి, దానివే ఫస్ట్ చూపిస్తుంది. సో అంటే మిగిలిన వాళ్ళకి కాంపిటీషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉన్నట్టు, అంతేనా కాదా? సో ఆ విధంగా మరి అది కరెక్ట్ కాదు అన్నటువంటిది ఇక్కడ ఐడియా అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది డిజిటల్ కరెన్సీ అంటున్నాం. సో మనకి వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ ఏంటి దీనికి? ఇప్పుడు నార్మల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో మనం మనీ వేసుకున్నాం అనుకోండి, మనకి లెట్సే 30,000 1 lakh రూపీస్ అని చూపిస్తుంది. అది కూడా డిజిటల్ ఫామ్లోనే ఉంది కదా. మరి అది డిజిటల్ కరెన్సీ అనమా? కాదు, అది ఫిజికల్ కరెన్సీ. కావాలంటే దాని నుంచి మనం విత్డ్రా చేసుకుంటే మనకి ఫిజికల్ రూపంలో నోట్స్ ఇవి మనము డ్రా చేసుకోవచ్చు. ఫిజికల్ కరెన్సీ జస్ట్ డిజిటల్ రిప్రజెంటేషన్ మాత్రమే. అలా కాకుండా అసలు ఏ విధమైనటువంటి ఫిజికల్ రూపంలో లేకుండా ఓన్లీ డిజిటల్ రూపంలోనే కరెన్సీని క్రియేట్ చేస్తే వాటిని డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అని మనం పిలుస్తాం. మనకి బిట్ కాయిన్ అని, ఇథీరియం అని ఇలాంటి కరెన్సీస్ అనేటటువంటివన్నీ కూడా వర్చువల్ కరెన్సీ కింద చెప్తాము. వీటిని క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. క్రిప్టో కాయిన్స్, క్రిప్టో కరెన్సీ
ఈ విధమైన పేర్లతో పిలుస్తూ ఉంటాను. క్రిప్టో కరెన్సీ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఈ విధంగానే రీసెంట్గా మీరు చూసే ఉంటారు, బిట్ కాయిన్స్ యొక్క వాల్యూ విపరీతంగా పెరిగింది, మళ్ళీ కొంత తగ్గింది. సో బిట్ కాయిన్ అనేటటువంటిది క్రిప్టో కరెన్సీకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి ఏ విధంగా ఈ బిట్ కాయిన్ పనిచేస్తుంది, ఆర్ ఏ విధంగా ఈ క్రిప్టో కరెన్సీ పనిచేస్తుంది, దీని వెనకాల ఉండేటటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి, అదొకసారి నేర్చుకుందామా. మనము డీటెయిల్డ్గా దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాము. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అని. ప్రస్తుతానికైతే ఫిజికల్ కరెన్సీ కాదు, ఇది ఓన్లీ డిజిటల్ ఫామ్ ఆఫ్ కరెన్సీ. దీన్ని క్రిప్టో కరెన్సీ అంటాము. దీని కింద వాడే టెక్నాలజీ ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, ఇథీరియం అంటాము. ఇలా కొన్ని వందల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి వెతకాలి మన ఛానల్లో అనుకుంటే ఆ టాపిక్ నేమ్ టైప్ చేసి మనలా ఎక్సలెన్స్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి. క్రిప్టో కరెన్సీ మనలా ఎక్సలెన్స్ అలాగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే బిట్ కాయిన్ వాల్యూ సడన్గా స్పైక్ అవుతుంది, సడన్గా పడిపోతుంది. దీన్ని ఎవరూ రెగ్యులేట్ చేయట్లేదు, గవర్నమెంట్స్ రెగ్యులేట్ చేయట్లేదు. దాంతో దీని యొక్క ప్రైసెస్ సడన్గా పెరగడం తగ్గడం అనేటటువంటిది మంచిది కాదు మార్కెట్స్కి. అందుకని ఈ డిజిటల్ కరెన్సీలో బిట్ కాయిన్స్ని బ్యాన్ చేయాలి. ఆల్రెడీ 2018లో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది బిట్ కాయిన్స్ దీని యొక్క ట్రాన్సాక్షన్ని బ్యాన్ చేసింది. సో దీన్ని పూర్తిగా బ్యాన్ చేసి గవర్నమెంటే ఎందుకు ఒక డిజిటల్ కరెన్సీ లాంటి దాన్ని తీసుకొని రాకూడదు. ఆల్రెడీ చైనా ప్రయత్నించింది, పైలట్ ప్రాజెక్ట్ కూడా జయపడుతూ ఉంది. దీన్నే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటామండి, సిబిడిసి అని. సెంట్రల్ బ్యాంక్ ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారానే తీసుకొని వచ్చే డిజిటల్ కరెన్సీ, అది చైనా ప్రయత్నిస్తూ ఉంది. సో మనం కూడా ఎందుకు దాంతో ప్రయత్నించకూడదు అన్నట్టుగా ఒక జస్ట్ ప్రయత్నం మాత్రమే అన్నమాట. ప్రస్తుతానికి ఒకసారి బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ గురించి అర్థం చేసుకుంటే ఇది ఇంకా క్లియర్గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. కోవిడ్-19కి సంబంధించి వివిధ వేరియంట్స్ వస్తున్నాయి కదా. యూకే వేరియంట్, యూకేలో స్ట్రెయిన్ 1 అన్నారు, ఇంకొక కొత్త స్ట్రెయిన్ వచ్చిందన్నారు. సౌత్ కొరియాలో సౌత్ ఆఫ్రికాలో ఇంకొక స్ట్రెయిన్ అన్నారు. ఇలా రకరకాల స్ట్రెయిన్స్ వస్తున్నప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్స్ని డెవలప్ చేశారు కదా, కరోనాకని ఆల్రెడీ వ్యాక్సిన్స్ని తయారు చేశారు. మరి ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ కొత్త స్ట్రెయిన్స్కి కూడా పనికొస్తాయా, పనికిరావా? పనికొచ్చే విధంగా ఏ విధంగా వాటిని మార్చాలి అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి కొత్త స్ట్రెయిన్స్కి ఆల్రెడీ తయారు చేసిన వ్యాక్సిన్స్ అనేవి ఎఫెక్టివ్గానే ఉన్నాయి. కానీ మేబీ మ్యూటేషన్ పెరిగే కొద్దీ, మ్యూటేషన్ అంటే దాని యొక్క జెనెటిక్ చేంజెస్, వైరస్లో మనకి ఆర్ఎన్ఏ అనేది ఉంటుందండి. ఈ ఆర్ఎన్ఏ అనేటటువంటి దాంట్లో ఎక్కువ చేంజెస్ వచ్చేటప్పటికి, మ్యూటేషన్ అయ్యేటప్పటికి అది మనకి సరిగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే మనం టెస్ట్ చేస్తున్నాం వివిధ మ్యూటెంట్స్కి, మ్యూటేటెడ్ వెర్షన్స్కి కూడా ఇది పనికొస్తుందా అని. ప్రస్తుతానికైతే అది ఇబ్బంది ఏమీ లేకుండా ఉంది, రైట్. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్స్ కొత్త వీటికి కూడా యాంటీబాడీస్ని క్రియేట్ చేయగలుగుతున్నాం, తయారు చేయగలుగుతుంది. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్నది మనకు తెలీదు. కానీ యాంటీబాడీస్ అనేటటువంటివి మేబీ మ్యూటేషన్స్ పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అన్నది మాత్రం మనకు తెలుసు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి గవర్నాన్స్ అని కూడా మనం చదువుకోవచ్చు. రీసెంట్గా ఆస్ట్రేలియా అన్నది ఒక కొత్త చట్టం, కొన్ని కొత్త రూల్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదేంటి అంటే రకరకాల న్యూస్ పేపర్స్ అనేటటువంటివి ఎంతో ఖర్చు పెట్టి, జర్నలిస్టులని వాళ్ళని వీళ్ళని ఎంతో ఖర్చు పెట్టి న్యూస్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది, డిజిటల్ రూపంలో న్యూస్ అందించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తున్నాం, గూగుల్కి వెళ్ళి అది టైప్ చేయగానే ఫస్ట్ అది కనిపించింది అనుకోండి, ఏదైతే కనిపిస్తూ ఉంటుందో జస్ట్ పైన చదివేసి వదిలేస్తున్నాం. కానీ మనము ఆ పర్టికులర్ న్యూస్ పేపర్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళట్లేదు. ఆ వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే వాళ్ళకి మనీ వచ్చేది కదా. సో అసలు గూగుల్ అనేటటువంటిది మేమందరము ఇచ్చేటటువంటి న్యూస్ని వాడుకుంటుంది. సో గూగుల్నే అందరూ సెర్చ్ ఇంజిన్గా వాడుకుంటున్నారు. మేము ఇంత ఖర్చు పెట్టి న్యూస్ పేపర్స్ నుంచి ఆర్టికల్స్ తీసుకొని వస్తే ఆ కంటెంట్ గూగుల్ నుంచి వ్యూ చేస్తున్నారు తప్ప మా వెబ్సైట్కి డైరెక్ట్గా రావట్లేదు. దాంతో మాకు ఉన్న ఇన్కమ్ పడిపోతుంది. అందుకని గూగుల్ మాకు ఏవైతే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ ఏవైతే లింక్స్ అది షో అప్ చేస్తుందో సో దానికి కాను మాకు పే చేయాలి, వాళ్ళకి పే చేయాలి అన్నారు. గూగుల్ అంది ఇప్పుడు మేము వాళ్ళ ఒక టాపిక్ సెర్చ్ చేస్తే 10 లింక్స్ చూపిస్తున్నాం, వాటిలో వాళ్ళ ఇష్టం ఏదైనా వాళ్ళు క్లిక్ చేసుకోవచ్చు.
వాళ్ళు రెండో లింక్ క్లిక్ చేసుకున్నారు. కానీ మొదటి లింక్ ఉన్నటువంటి కంపెనీ కానీ న్యూస్ పేపర్ కానీ నువ్వు నా లింక్ కూడా ఇక్కడ చూపించావు కాబట్టి నాకు కూడా పే చేయి అని అడిగితే నేను ఏం చేయమంటావు? థర్డ్ లింక్ ఉన్న వాళ్ళు కూడా నాకు పే చేయంటే ఏం చేయమంటావు? మేము జస్ట్ మీకు బిజినెస్కి ఇప్పుడు అది కస్టమర్స్ ఇష్టం, వాళ్ళు లింక్స్ని క్లిక్ చేసి వాడతారా లేదా అన్నది కస్టమర్స్ ఇష్టం, అంతేగాని మీరు మమ్మల్ని అడుగుతారేంటి? ఇది ఇంటర్నెట్ యొక్క బేసిక్ రూల్స్కి విరుద్ధం. ఫ్రీడమ్, ఇంటర్నెట్ అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు మాకు పే చేయండి అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ కంటెంట్కి ఇది విరుద్ధం. సో మేము అసలు ఆస్ట్రేలియా నుంచే వెళ్ళిపోతామని గూగుల్ బెదిరించిందండి ఒకనొక కంటెక్స్లో. గూగుల్ మేము దీని నుంచే వెళ్ళిపోతామని, కానీ ఆస్ట్రేలియా మాత్రం కొంచెం గట్టిగానే లేదు, ఏ విధంగా అయినా సరే మేము ఉండాలి అనుకుంటున్నాం అంది. సరే, వర్స్ట్ కేసులో ఒకవేళ గూగుల్ ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోయింది అనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ గూగుల్ అనేది ఒక ఇండిపెండెంట్ ప్రోడక్ట్ కాదు కదా. గూగుల్ పే, జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గమనించాలి గూగుల్ డ్రైవ్ ఇవన్నీ మనం వాడుతున్నవేనా? మరి ఈ విధమైన సర్వీసెస్ అన్నీ అందరికీ ఎసెన్షియలా కాదా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డిజిటల్ కంటెంట్లో? సో ఒక్కసారిగా గూగుల్ అనేటటువంటిది ఎగ్జిట్ అవుతే ఎస్, అక్కడున్న స్టార్టప్స్ కంపెనీస్కి వాటికి ఆల్టర్నేటివ్ దొరికినట్టు. కానీ ఈ అన్ని సర్వీసెస్ పోవడం వల్ల కస్టమర్స్ ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ని ఎదుర్కొంటారు, అది ఒకటో విషయం. సో గూగుల్ ఏమంటుందంటే, ఇదిగో మేము ఆల్రెడీ చైనాలో మా సెర్చ్ ఇంజిన్ని షట్ డౌన్ చేసాం, అలాగే మేము ఆస్ట్రేలియాలో కూడా చేస్తాం, మీకే ఇబ్బంది, కానీ మేము ఈ ఫ్రీడమ్ ఆఫ్ కంటెంట్ రూల్స్కి వీటికి అగెనిస్ట్గా మీకు పే చేయమంటే మాకు కుదరదు అని. కానీ ఆస్ట్రేలియా అంటుంది గూగుల్ యొక్క వెల్త్ పెరుగుతూ ఉంది, వీళ్ళందరూ దివాలా తీస్తున్నారు, మరి ఖచ్చితంగా వీళ్ళకి పే చేయాలి, వాళ్ళెంతో ఖర్చు పెట్టి కదా కంటెంట్ని గ్యాదర్ చేసేది అన్నది ఇక్కడ ఇష్యూ అండి, అది ఇక్కడ కాంట్రవర్సీ. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్నది చిల్డ్రన్, ప్రెగ్నెంట్ విమెన్, ఇంకొంతమంది బ్లడ్ థిన్నర్స్ అంటారు. బ్లడ్ థిన్నర్స్ అంటే కొన్ని రకాల డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్ థిన్నింగ్ అంటారు. బ్లడ్ థిన్నింగ్ అనేటటువంటిది చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది, రైట్? గవర్నమెంట్ అనేటటువంటిది వీళ్ళలో మరి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటటువంటిది అంత స్ట్రాంగ్గా ఉండనప్పుడు వీళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వద్దు అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఒకటే రీజన్ ఏంటి? సో వీళ్ళలో ఇమ్యూనో డెఫిషియన్సీ కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ అంత వీక్గా ఉంటే వ్యాక్సిన్ అనేటటువంటి దాంట్లో ఏం చేస్తున్నారు ఇంతకీ? ఆ పర్టికులర్ ప్యాథోజన్ని మన బాడీలోకి పంపిస్తారు కాబట్టి ఒకవేళ దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆ బాడీలో మనకు కనుక అంత కెపాసిటీ లేకుంటే అది జబ్బుకి దారితీయచ్చు. అందువల్ల అది ఇవ్వకపోవడం మంచిది అని కొన్ని రకాల గ్రూప్స్ని గుర్తించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ మరియు ఎకానమీకి సంబంధించి గ్రీన్ ట్యాక్స్ అంటున్నారు. 2-3 సార్లు చదువుకున్నామండి. సరే, ఒకసారి జిస్ట్ అయితే చూద్దాం. గ్రీన్ ట్యాక్స్ అంటే ఏమంటున్నారంటే, వెహికల్స్ అనేటటువంటి వాటి యొక్క కాలపరిమితి పెరుగుతూ ఉండే కొద్దీ వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఏవైతే వెహికల్స్ 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో వాటిని రెన్యువల్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అట్లా ట్యాక్స్ అనేటటువంటిది ఎక్కువగా విధిస్తాము. దానివల్ల అదొక డిస్ఇన్సెంటివ్గా పనిచేస్తుంది. వాళ్ళు ఆ వెహికల్స్ బదులు కొత్తవి కొనుక్కునే దానికి అదొక డిస్ఇన్సెంటివ్గా పనిచేస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అందరూ కూడా పాత వెహికల్స్ని అమ్మేసుకొని కొత్త వెహికల్స్ని కొనుక్కునే పరిస్థితిలో ఉండరు. సో ఇటువంటి సందర్భంలో మరి ఎంతో కొంత హెల్ప్ అయితే ఇవ్వాలి. ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ చెప్పిందనమాట. నీతి ఆయోగ్ ఇది హై కాస్ట్కి దారితీస్తుంది ఈ వెహికల్స్కి ఈ విధంగా వేయడం వల్ల. సో దాంతో పాటు మనం చేయాల్సింది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇది డిస్ఇన్సెంటివ్ కదా. ఇన్సెంటివ్స్, మీరు కొత్త వెహికల్ కొనుక్కోవాలి అంటే మేము పాత వెహికల్స్ని తీసుకుంటాము. సో ఇలాగ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఈ గ్రీన్ ట్యాక్స్ అనేటటువంటిది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేగాని ఓన్లీ గ్రీన్ ట్యాక్స్ అంటే దాని కంప్లైన్స్ తక్కువగా ఉండొచ్చు అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. సరే, మరి మొన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ని తీసుకొచ్చారు. దాని ఉపయోగాలు ఏంటి అంటే, దాని ద్వారా ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి నుంచి ఆందోళనలు, కన్సర్న్స్ ఏంటి అన్నది రాశారు. సరే, ఓవరాల్గా వివిధ దేశాల్లో ఏ విధంగా ఇలాంటి చట్టాలు ఉన్నాయి అన్నది కంపారిటివ్ మెథడ్లో రాశారు. గుడ్. నెక్స్ట్, రీసెంట్గా ఈ బిల్ని తీసుకొచ్చారండి. ఇవి దాని యొక్క ప్రోస్,
ఇవి దాని యొక్క కాన్స్. ప్రోస్ ఇవి చెప్పేటప్పుడు డేటా కొంత ఇందాక మీరు ఆన్సర్లో చూసారా డేటా ఇదిగో ఈ విధంగా ఇలా హెల్ప్ చేస్తుంది అన్నటువంటి డేటా రాసుకోవచ్చు. కాన్స్ కాన్స్ అనేటటువంటి బాగా రాశారు. సో ఫైనల్గా రాసేటప్పటికి ప్రైవసీకి డేటా ప్రొటెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నారు. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ బిల్ మంచిదే, కానీ అది ప్రొటెక్ట్ చేయాలి ప్రైవసీని. సో బ్యాలెన్స్ ఏ విధంగా ఉండాలన్నది మీరు రాయండి, బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడాలి DNA టెక్నాలజీ బిల్కి సంబంధించి కంటెక్స్ట్ ఏంటో రాశారు. ఇదిగో ఈ విధమైన సిచ్యువేషన్ ఉండింది, అందుకని దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ వెరీ గుడ్. ఇది కూడా మంచి పద్ధతి. ప్రొవిజన్స్ రాసి దానికి ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని రాయడం గుడ్. వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. డేటా ప్రొటెక్షన్ పాస్ చేయాలి, బ్యాలెన్స్ అని రాశారు గుడ్. నెక్స్ట్ DNA టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్, దాని యొక్క అడ్వాంటేజెస్ కన్స్ట్రెయింట్స్ ఏంటి, మరి ఏం చేద్దాం ఫైనల్గా గుడ్ అండి, బ్యాలెన్స్డ్గా బాగా రాశారు. నెక్స్ట్ DNA టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ తీసుకొని వస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రోస్ ఏంటి, దానికి సంబంధించిన కాన్స్ ఏంటి, ఏం చేద్దాం అన్నది నీట్గా రాశారు. గమనిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ చూడండి కొంత డిఫరెంట్గా రాస్తున్నారు. అదే మెయిన్స్లో ఉన్న ప్రత్యేకత. అందరూ ఒకటేలాగా రాయరు, కానీ ఆ క్వశ్చన్లో ఇచ్చినటువంటి నీడ్ లేదా స్కోప్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి DNA టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్, దానివల్ల లాభాలు, దాని నుంచి వచ్చే సమస్యలు, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు గుడ్ అండి. DNA టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ ప్రోస్ కాన్స్ కొంత నీట్గా ఇంకా స్ట్రక్చర్డ్గా ఫుల్ సెంటెన్సెస్ రాసుకోవడానికి ప్రయత్నించండి, ఇంకా బెటర్గా రాయొచ్చు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.